అందుకని లిరిక్ క్లియర్గా వినిపించాలి. ఎందుకంటే ఏం పాడుతున్నాం అని తెలిసిన ఆ పాట ఏం చెప్తుంది అని తెలుస్తుంది. సో అలా మాకు ప్రతి వర్డ్ మ్యాజికల్గా రాసిచ్చిన మా చంద్రబోస్ గారికి చాలా 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 థ్యాంక్స్. అండ్ ఆయన ఒరిజినల్ ఎంత బాగా రాశారో అంతే కష్టపడి మా మిగతా లాంగ్వేజ్ లిరిక్ రైటర్స్ అంటే తమిళ్లో రాసిన వివేక గారు కానీ, మలయాళంలో రాసిన సిజు తురువూరు గారు కానీ, హిందీలో రాసిన రకీబ్ ఆలం గారు కానీ, కన్నడలో రాసింది వచ్చి ఆయన పేరు చెప్పాలి మీకు, సారీ, కన్నడలో రాసిన వరదరాజ్ గారు కానీ. వరదరాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళందరికీ నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ఆల్ మై సింగర్స్. సో ఇప్పటివరకు నేను చెప్పిన పేర్లన్నిటికీ కలిపి ఒకసారి పెద్దగా క్లాప్స్ కొట్టండి. సరిపోదు, ఇంకా ఫైర్ లా కాదు, వైల్డ్ ఫైర్ లా ఉండాలి. కొట్టండి హైదరాబాద్. A huge round of applause to all these lovely technicians, producers and everybody. ఎందుకు ఇప్పుడే క్లాప్స్ కొట్టమనంటే నెక్స్ట్ నేను చెప్పబోయే పేర్లకి క్లాప్స్ కొట్టమని నేను అడగక్కర్లా, మీరే కొడతారు కాబట్టి. టెక్నీషియన్స్కి మేము ఇప్పుడు కొంచెం క్లాప్స్ కొట్టడం, మీకు కూడా వాళ్ళు ఎవరో తెలియాలి కాబట్టి వాళ్ళు చెప్పా. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ చెప్పాలంటే by the way, please give a big round of applause to all the dancers who performed and the band who played. Violin చాలా అందంగా వాయించారు. సో వాళ్ళు కూడా ఒక పెద్ద రౌండ్ ఆఫ్ అప్లాస్. సో నెక్స్ట్ చూపే బంగారమాయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే. మా శ్రీవల్లి రష్మిక గారికి, రష్మిక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద స్వీటెస్ట్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ద మోస్ట్ గార్జియస్ శ్రీవల్లి ఆన్ ద స్క్రీన్. నేను బన్నీతో అంటా ఉంటా, మొన్న కూడా అన్నాను, శ్రీవల్లిని పుష్పని కలిపి చూసి శ్రీవల్లి వేరే సినిమాలో వేరే హీరోతో యాక్ట్ చేస్తున్నా నాకు కోపం వస్తుంది. అదేంటి శ్రీవల్లి ఇతంతో తిరుగుతుంది ఏంటి అన్నంత ఫీలింగ్ వచ్చింది. అంత ఇచ్చారు మీరు కెమిస్ట్రీ. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు శ్రీవల్లి అండ్ పుష్ప. దే ఆర్ ఎ టీమ్ అండ్ దే వన్ ఆఫ్ ది ఐ థింక్ బెస్టెస్ట్ కపుల్స్. అండ్ ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడు నా సామే, ఈ పాట ప్యూర్ గా సుకుమార్ గారి మేనిఫెస్టేషన్. అంటే ఫస్ట్ నుంచి కథ చెప్పిన గురించి అంటున్నారు, డార్లింగ్ ఈ సినిమాలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించిన పాట ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించిన పాట ఉండాలని ఆయన అని నిజంగానే అది వైఫ్ అండ్ హస్బెండ్ కి ఇంత బ్యూటిఫుల్ సాంగ్ వస్తుందా అన్నట్టు వచ్చింది. ఈ సినిమాలో కూడా మన అల్లు అర్జున్ గారిది, రష్మి గారిది ఆ కెమిస్ట్రీ అంత బాగుంటుంది, అంత బ్యూటిఫుల్ గా వాళ్ళ ట్రాక్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీవల్లి. అండ్ అలాగే మనకి కిసిక్ అంటూ ఓ ఝలక్ ఇచ్చిన శ్రీలీల గారికి, శ్రీలీల థ్యాంక్ యూ సో మచ్, యూ ప్యూర్లీ రాక్ ది సాంగ్ అండ్ ఇట్స్ గోయింగ్ viral all over the place and we're all having a lot of fun. Are you guys enjoying Kisik? So sing with me, kiss 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 kissik kiss.